ఎక్కడికి వెళ్తున్నావు? గైస్ మేము ఇప్పుడు ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు ఇప్ప ఇవన్నీ? అయ్యో పరువు అయింది. వాళ్ళ నేరేడు పండ్లేమో కానీ తిప్పలని నాకు వచ్చేసి వచ్చినాయి. చూడండి అలా నవ్వుతున్నాడు సోగ్గాడు. సరిపోవా మీకు అవి? సమ్మర్లో నేరేడు పండ్లు వేట, నేరేడు పండ్లు కోయడానికి మినీ సెటప్, బావా బావమరిది తంటాలు. ట్రాపా? ఆ పండ్లు దొరుకుడేమో గాని వీళ్ళు చేసే కష్టాలకి ఎన్ని తిప్పలు పడుతున్నారు. వాళ్ళ వెనక తిరగలేక నాకు మామయ్యకి కాళ్ళు అరిగిపోయినాయి అనుకోండి. ఊరికే ఉంది కదా ప్లేస్ అని చెప్పి తిరుగుతానే ఉన్నారు. ఎంతసేపు తిప్పారు? 4-5 గంటలు కష్టపడ్డాం. వీళ్ళు పడిన కష్టానికి ఫలితం దొరికిందంటారా? మీరే చెప్పండి లాస్ట్ వరకు వీడియోని చూసి. ఇప్పుడు ఒక ప్రాపర్ ఇంట్రో చూడండి. హలో గాయ్స్, దిస్ ఇస్ మీ శ్రీలేఖ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ రెడ్డి శ్యామల. వెల్కమ్ బ్యాక్ టు మై చిన్ని చిట్టి యూట్యూబ్ ఛానల్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇంతే ఉండాలి. షవర్ మీ యువర్ బ్లెస్సింగ్స్. మీ అందరి ముందుకి చాలా రోజుల తర్వాత వస్తున్నాను. ఐ అండర్స్టాండ్, మీరు అనుకొని ఉంటారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది, ఎలా ఉంది అని చెప్పి. అన్నీ చిన్నగా మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను అండ్ కనిపించేవాడు మా తమ్ముడు అండ్ ఈయన మా ఆయన గారు. అలానే ఈ వీడియోలో నా ఫ్యామిలీని చూపిస్తాను. ఈ వీడియో మొత్తం కూడా నేను ఉంటున్న ఇంటి దగ్గర ఉండే ఒక నేరేడు పండ్ల చెట్టు దగ్గర నేరేడు కాయలు కోసుకోవడం అనే దాని గ్రౌండ్ మీద ఉంటుంది ఈ వీడియో అంతా. చూసి చిల్లవండి. హైదరాబాద్లో ఇలా ఒక ఫ్రెష్గా చెట్టు నుంచి నేరేడు పండ్లు కోసుకొని తింటారు వీళ్ళు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ నేను తినను. మీకు కానీ నా వీడియోస్ ఆల్రెడీ ఇంతకుముందు చూస్తున్నట్లయితే నా గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా తప్పకుండా చూడండి. చూస్తే నా గురించి మీరు ఇంకా తెలుసుకుంటారు. మీరు నా గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేయండి. వెంటనే నా ఇన్స్టాలోకి వస్తారు. అక్కడ అవర్లీ అప్డేట్స్ కూడా దొరుకుతాయి మీకు. గైస్ ఐ అండర్స్టాండ్, నేను వాయిస్ ఓవర్ ఇస్తుండే నా పాత శ్రీలేఖ ఇంకా బయటికి రావట్లేదు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. మాకు ఒక కాయ దొరికింది గాయస్. ఆ కర్రకి సరిపోలేదని ఎక్స్టెన్షన్ చూసుకుంటున్నారు. ఆ కర్రకి ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక కర్ర అప్పుడు సరిపోతుందని మా మామయ్య అక్కడ ఉండి హెల్ప్ చేస్తున్నారు కర్రలు ఎతికే పనిలో. అండ్ ఇంతకుముందు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడానో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నాకు అసలు మైండ్ పోతుంది. అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు అసలు ఏమైపోయింది? వాయిస్ ఓవర్ ఇస్తుంటే అసలు నేను కంప్లీట్ బ్లాంక్ ఉంటున్నాను. లైక్ ఎలా జరుగుతుంది అనేది నేను మాట్లాడలేకపోతున్నాను. చిన్న చిన్నగా మనం నేర్చుకుందాం, అందరం కలిసి గ్రో అవుదాం. ఆల్సో మీకు ఏమైనా ఇంకా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా తెలుస్తుంటే నాకు చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. నా ఛానల్లో బేసికల్గా మీరు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి తన లైఫ్ని లీడ్ చేసే విధానం గురించి మెయిన్గా చూస్తారు. అండ్ తన లైఫ్లో చిన్న చిన్న సర్ప్రైజెస్, చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న ఫ్యామిలీ ట్రిప్స్, ఆల్సో చిన్న చిన్న అన్నీ కనిపిస్తాయి. వెయిట్ చేస్తూ ఉండండి. గైస్ మళ్ళీ వెళ్తున్నాం యుద్ధంకి. ఆ సంతోషం చూడండి, అసలు 25 పిల్లడిలా ఉన్నాడా? 4-5 సంవత్సరాల పిల్లాడు కానీ కాయలు దొరికితే ఎగురుతున్నట్లు ఎగురుతున్నాడు. అండ్ ఇది మాత్రమే చాలదన్నట్లు ఒక 5 ఫ్లోర్లు బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ కోస్తున్నాడు. అండ్ ఇప్పుడు నేను కూడా రావాలంట పైకి. పై నుంచి పిచ్చుకా 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 అని పిలుస్తున్నాడు. గైస్ వీళ్ళు ఆ కాయలు కోయడానికి ఎంత పైకి వెళ్ళారో చూడండి. జూమ్ ఇన్ అయిపా, ఇటు లెఫ్ట్, జూమ్ అవుట్, జూమ్ ఇన్. మళ్ళీ మనం బ్లాగ్స్ని స్టార్ట్ చేద్దాం గాయ్స్.
అవి కింద పడుతున్నాయి మీరు అక్కడి నుంచి వస్తుంటే. అండ్ వీళ్ళు ఎక్కిందే కాక నన్ను మామయ్యని కూడా ఎక్కిచ్చారు. అండ్ ఇప్పుడు దే ఆర్ షోకేసింగ్ దేర్ హార్డ్ అండ్ నేరేడు పండ్లు. మీకు తెలుసా నేరేడు పండ్లని ఇంగ్లీష్లో ఏమంటారు? ఒకవేళ తెలియకపోతే కింద కామెంట్లో నేను మెన్షన్ చేస్తాను, అది చూడండి. మీకు కానీ తెలిస్తే ముందే మీరు కామెంట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన 24 hours తర్వాత మీకు కామెంట్ చేస్తాను. ఇప్పుడు పైనకి ఎక్కిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈజీ పీజీగా ఉండేలాగా మళ్ళీ ఇంకో టూల్ తయారు చేసుకుంటున్నారు. లైక్ వాడు చూపిస్తున్నారు కదా, వీ షేప్ ఉండాలి, వై షేప్ ఉండాలి అని చెప్పి. సో అలా మళ్ళీ ఒక కవరు, ఒక 2 కర్రలు తీసుకొచ్చి అన్ని ముళ్ళు ఏయో ఏనుగు ముళ్ళు అంట అన్ని ముళ్ళు వేసి చూస్తున్నారు. అండ్ ఇక్కడ నేను ఈ టెర్రస్ మీద నుంచి గోల్కొండ ఫోర్ట్ ని చూసాను గైస్. రియల్ గా వెళ్ళలేదు, అట్లీస్ట్ ఇక్కడ నుంచి చూసిన. అండ్ ఈ టెర్రస్ మీద నేను ఒక మైండ్ బ్లోయింగ్ చూసాను ఐడియాస్. ఏంటి అని అంటే, ఇలాంటివన్నీ లైక్ ఊర్లో లేదంటే టెర్రస్ పైన లేదంటే ఊర్లో ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్న దగ్గర కూరగాయల మొక్కలు, ఆకుకూర మొక్కలు వేసుకుంటూ ఉంటారు. అండ్ వాటినే వాళ్ళ డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటారు. హెల్దీ లైఫ్ స్టైల్ అదనేది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఇంత ఎఫర్ట్స్ చూపిస్తున్నారు అంటే హ్యాట్స్ ఆఫ్. అండ్ మీలో లేదంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉన్నారా ఇలాగా హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించే వాళ్ళు? అండ్ ఒకవేళ ఉంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. అండ్ డూ కామెంట్ హియర్, లెట్స్ బౌ టుగెదర్ ఫర్ దెమ్. ఈ గ్యాప్లో నేను ఒక సన్సెట్ని క్లిప్గా వీడియో తీశాను. ఎంత బాగుందో సన్సెట్ అసలు. ఈ గ్యాప్లో వీళ్ళ టూల్ రెడీ అయిపోయింది. అండ్ నౌ దే ఆర్ రెడీ టు గెట్ సమ్ మోర్ నేరేడు పండ్లు. నాకు వీళ్ళని చూస్తుంటే ఒక పాట పాడాలనిపిస్తుంది గైస్. వాళ్ళు తెచ్చిన కర్రలు, వాళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తుంటే. చెట్టు లెక్కగలరా, నరహరి పుట్ట లెక్కగలరా. ఈ సాంగ్ ఏ మూవీలో గెస్ట్ చేయండి అండ్ డూ కామెంట్. అండ్ ఈ సాంగ్ని నేను వాళ్ళకి డెడికేట్ చేసేస్తున్నా. చెట్టు లెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలరా, ఓ నరహరి చిగురు కోయగలవా. ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టిగా వస్తున్నారంటే వీళ్ళు. గైస్ ఇది చూసారా మీరు ఎప్పుడైనా? లైక్ కొన్ని చీమలన్నీ కలిసి ఇలాగ వాళ్ళ ఇంటిని తయారు చేసుకున్నాయి. ఎంత స్ట్రాంగ్ ఉందంటే అది పైనుంచి కింద పడింది, అయినా కానీ ఆ పుట్ట బ్రేక్ అవ్వలేదు. అంత స్ట్రాంగ్గా అన్ని ఆకులు పెట్టేసి దాన్ని ఏదో కుట్టేసినట్లు ఒక మూటలాగా చేసుకున్నాయి. దాని లోపల చీమలు పుట్టలు పుట్టలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మేము వేరే చెట్టు దగ్గరికి వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు చెప్పేసా ఇదే లాస్ట్, ఇంకా నేను మళ్ళీ ఎక్కడికి రాను అని. అండ్ ఇది వేరే సైడ్ ఉంటుంది, సో కంప్లీట్ ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం. చూసారా ఎంత లష్ గ్రీన్ ఉందో. మేమైతే ఒక గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటున్నాము. ఫుల్లీ మెయింటైన్ చేస్తారు అసలు, ఫుల్ లష్ గ్రీన్ తోటి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నీట్గా చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటారు గార్డెన్ అనేది. చూసారా మా లష్ గ్రీన్ పిచ్చాడు, ఆకుని అలా అలా అనుకుంటూ వెళ్తున్నాడు. ఈ చెట్టు ఉన్న ఏరియా అనేది చాలా హైట్లో ఉంటుంది. అండ్ ఆల్రెడీ ముందు రోజునే ఫుల్ వర్షం ఈదురుగాలుల వల్ల మొత్తం పడిపోయి ఉంటాయి, మ్యాక్సిమం ఏమి ఉండవు. సో వీళ్ళకి ఇక్కడ నేరేడు పండ్లు ఏం దొరకలేదు గాయస్. మా తమ్ముడు ఒక చింతకాయ అడిగితే ఏదో క్రేవింగ్స్ అన్నట్లు ఒక చింతకాయ కోసుకొని నాకుంటూ పోతున్నారు. ఇంకా అయిపోయింది ఈ రోజుకి అనుకుంటా. ఫుల్ అలసిపోయారు. ఇప్పుడు వెళ్ళి వాటిని కడుక్కొని నీట్గా తినాలంట. నన్ను ఎక్కిరిస్తున్నారు, నువ్వు తినవుగా మేము తింటాంగా అని చెప్పి. ఇప్పుడు మేము ఇవన్నీ తీసుకెళ్తున్నాం కదా, మా అత్తయ్య రియాక్షన్ చూద్దాం రండి. మీరు ఒక 5 seconds వెనక క్లిప్ చూసి ఉంటే వాళ్ళు నాకు సజెషన్స్ ఇస్తున్నారు, ఈ నేరేడు పండ్లు సినిమాటిక్ ఎఫెక్ట్లో ఎలా వీడియో తీయాలి అని చెప్పి. బట్ నేను నాకు వచ్చినట్లు తీసిన చూడండి. అండ్ ఈ రోజుకి అయితే ఇది ముచ్చట. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇట్లు మీ శ్రీలేఖ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.